జగన్మోహన్ రెడ్డికి మా దేవుడు అంటే ఎందుకంత చిన్న చూపు అర్థం కావట్లా. మా హిందువులు దేవులన్నా మా వెంకటేశ్వర స్వామి కోపం తిరిగిట్లే ఆయనకి. ధర్మారెడ్డి సుబ్బారెడ్డికి కోపమేమో మా వెంకటేశ్వర స్వామి అంటే. ఇంత దారుణమా? ఇన్ని స్కాములా? ఇంత నిర్లక్ష్యమా? దీనిపైన టీటీడీ చైర్మన్ గారు కూడా ఇప్పుడు ఆయన కలవబోతున్న సాయంత్రము సివెండెస్ఓ గారిని కలవబోతున్నాను. ఇప్పటికీ అందరితో మాట్లాడని కొన్ని ఆధారాలు సేకరించాను. ఖచ్చితంగా మళ్ళీ దర్యాప్తు మొదలెట్టి ఇప్పుడు ఆ బంగారం ఎంతో చెక్ చేయాలి. అసలు బంగారా కాదా అనుమానం ఉంది. ఇంకోటి చూడాలంటే ఇంకా అది కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే చూడాలి, ఇంకా అవసరం ఉంది. బంగారు పాలిష్ చేస్తారు. వాడు మహానుభావుడు పెయింట్ కొట్టినాడు. పెయింట్ డబ్బా చూడండి. ఎవడో బంగారు పెయింట్ కొడతాడా? బంగారు పెయింట్ కొట్టినారు. గోల్డ్ పెయింట్ ఇది. గోల్డ్ లాంటి పెయింట్. సారీ, గోల్డ్ అనుకోవతారు. గోల్డ్ లాంటి పెయింట్. బంగారు పాలిష్ చేస్తారు. కలర్ రావాలంటే, మెరుగు రావాలంటే పెయింట్. ఇది వర్క్ ఫినిష్ అయినప్పుడు దీని అప్పుడు చిన్నంజయ్య గారు పెద్ద జయ్య గారు దృష్టిలో కూడా ఉందనుకుంటా. వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడాలంట చూడండి. వాళ్ళు కూడా పరిశీలించారు. అప్పుడున్న డిప్టీ అధికారులు వాళ్ళు కూడా చూశారు పైకి వెళ్ళినప్పుడు. ఎందుకు మాట్లాడలేదు నాకైతే అనుమానంగా ఉంది. ధర్మారెడ్డి సుబ్బారెడ్డిలు ఏమైనా ఒత్తిడి చేశారేమో. మాట్లాడాలి కదా, దేవుడిది. దాని మించి వెంకటేశ్వర స్వామి మించిన వాళ్ళు ఎవరు లేరు కదా. కాబట్టి మా డిమాండ్ ఇప్పుడు రెండే. ఒకటి, మమ్మల్ని ఆ బంగారు ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడికి మమ్మల్ని పంపించి అక్కడ రిజిస్టర్ చేసి ఎన్ని కేజీలు బంగారు బయటకు వచ్చి ఎవరు తయారు చేశారు ఆ బంగారు ఉంది. రెండోది, అసలు అది బంగారు ఉందా లేదా, ఎన్ని కేజీలు ఉందో అనుమానంగా ఉంది. అది వెయిట్ చేసిన, అది కోర్టు ద్వారా నుంచి పర్మిషన్ తెచ్చుకొని చూపించండి.